రవితేజ గారు ఎప్పటికప్పుడు ప్రతి సందర్భంలో కూడా పేరిణి నాట్యాన్ని దశ దిశలా వ్యాప్తి చేసే దిశగా తన శిష్య పరంపరను తయారు చేస్తున్నటువంటి మంచి యువ గురువు పేరిణి రవితేజ గారు. అలాగే సందీప్ ఇప్పుడు ఈరోజు మళ్ళీ కొత్త కంపోజిషన్స్తో మన ముందుకు వస్తున్నాడు. అండ్ మనం ఇప్పుడు చూస్తాము, మనం ఆశ్చర్యపోతాము, అభినందిస్తాము. నిజంగా చెప్తున్నా, పేరిణి నాట్య పరంపర ఇంత విస్తృతంగా జరుగుతోందా అనే విషయాన్ని చూసి విస్మయపడతాము, ఆనందపడతాము, సంబరపడతాము. సో అలాంటి సంబరానికి కారణమవుతున్న పేరిణి సందీప్కి ఒక్కసారి మనందరి కళాకారుల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే అతి త్వరలో పేరిణి రంజిత్ గారు, నాకు ఎప్పటి నుంచో ఉన్న ఒక స్వప్నం, ఒక కళ, అరే మనకు డ్యాన్స్ బ్యాలే ఎందుకు చేయలేము పేరిణిలో? ఒక సంప్రదాయం సరే నడుస్తుంది, ఓకే, కానీ ఒక బ్యాలేని కూడా చేయొచ్చు కదా, కాంటెంపరీ ఐడియాలజీతో ఒక బ్యాలేని చేయొచ్చు కదా అని ఎప్పటి నుంచో అడుగుతున్నాను. గత 9 ఏళ్ల నుంచి కూడా అడుగుతున్నాను. దాంట్లో మొట్టమొదటిసారిగా స్పందించింది ఎవరంటే రంజిత్. అతి త్వరలోనే మన ముందు ఒక అద్భుతమైన డ్యాన్స్ బ్యాలేతో పేరిణి నాట్యము అన్ని రీతులకి అనుకూలమైన జతులు, గతులు, ముద్రలు, భంగిమలు, పాదాలు, హస్తాలకు సంబంధించిన అభినయ విన్యాసాలతో సుసంపన్నమైన సంపూర్ణమైన నాట్య రూపం అనేది నిరూపించబోతున్నాడు. దానికి మనమే త్వరలో సాక్షిభూతంగా నిలవబోతున్నాం. సో ఇలా అంటే ఒక్కటి కాదు, ఇదంతా కూడా పేరిణి ప్రస్థానంలో ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతమైన మైల్ స్టోన్ ఈవెంట్. ఇక దీనికి శిఖరాయమానమైన మైల్ స్టోన్ ఈవెంట్ ఏంటంటే, ఇది రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో భారత్ పరువులో జాతీయ స్థాయిలో కూడా పేరు వచ్చింది, అవార్డులు వచ్చాయి, అన్నీ వచ్చాయి. మరి పేరుని అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలి కదా. ఈ అంతర్జాతీయ స్థాయి అంటే ఎక్కడ ఏది కేంద్రం అంటే న్యూయార్క్ కేంద్రం, అమెరికానే కేంద్రం. మొత్తం ప్రపంచానికి అందరికీ అమెరికా ఆధిపత్య దేశం అయితే, ఆధిపత్య దేశానికి రాజధాని వాషింగ్టన్ అయితే, వాషింగ్టన్లో న్యూయార్క్ అనేది ఒక అద్భుతమైన నగరం అయితే, ఆ న్యూయార్క్లో టైమ్స్ స్ట్రీట్ అనేది ఒక అందరికీ కూడా ఒక డ్రీమ్ డెస్టినేషన్. మన కళాకారులందరికీ హైదరాబాద్లో రవీంద్ర భారతి ఎట్లయితే ఒక స్వప్న సౌధమో, ఒక దైవిక నిలయమో, కళా నిలయమో, టైమ్స్ స్క్వేర్ అనేది న్యూయార్క్లో ఒక అద్భుతం. సో అలాంటి ఆ ప్రదేశంలో మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళు, తర్వాత మిగతా చాలామంది, ఈవెన్ BTS కొరియన్ పాప్ బ్యాండ్ గ్రూప్ BTS వాళ్ళు కూడా ఆ వేదిక మీద ప్రదర్శన చేశారు. అదంతా ఓపెన్ స్పేసే, అక్కడ ప్రదర్శన చేశారు. సో అక్కడ ప్రదర్శన పేరిణి నాట్యం ప్రదర్శింపజేయాలనేది ఒక స్వప్నం, ఒక కళ, ఒక ఆశ. ఆ ఆశ నాదైతే నిజంగా నేను కలగన్నాను అక్కడ చేయాలి. టైమ్స్ స్క్వేర్ ఈజ్ ద టార్గెట్, ఆ టార్గెట్ని, ఆ కళని సాకారం చేసింది, నిజం చేసి నిరూపించి చూపించింది పేరిణి సందీప్ అండ్ ఎంటైర్ టీమ్. వీరైతే అక్కడ ప్రదర్శించింది వారు. దానికి అక్కడ స్థానికంగా ఉండి అనుమతులు, పరిమితులు అందరినీ ఒప్పించి మెప్పించి ఆ స్పేస్ని మనకు అందింపజేసే విధంగా క్రియాశీలమైన బాధ్యత నిర్వర్తించింది న్యూయార్క్ తెలుగు అసోసియేషన్. వారి ప్రతినిధులు వారిద్దరు ఇక్కడే ఉన్నారు. సో ఒక్కసారి అంటే ఈ స్వప్నం అంటే ఇక్కడ పుట్టిన తెలంగాణ ప్రాంతంలో, కాకతీయుల నడిబొడ్డున ప్రారంభమైన పేరిణి నాట్యం న్యూయార్క్ వరకు వెళ్ళడానికి కావలసిన దోహదాన్ని ఇచ్చింది ఎవరంటే నైటా సంస్థ, తెలంగాణ బిడ్డలు, న్యూయార్క్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు. సో వారికి ఒక్కసారి మనందరి కరతాళ మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ధన్యవాదాలు సార్. మీరు పూనుకోకపోతే ఈ స్వప్నం సాకారం అయ్యేది కాదు. సో అందుకని మా అందరి తరపున, నా తరపున కూడా నాతో కలుపుకొని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన, మా పేరిణి కళాకారులందరి పక్షాన, పేరిణి నాట్య సంప్రదాయ రీతులందరి పక్షాన మీకు ధన్యవాదాలు సార్. అదొక అద్భుతం నిజంగా. అసలు ఆ చూస్తుంటే ఒళ్ళు గగురు పడిచిన సందర్భం, గూస్ బంప్స్ ఎక్స్పీరియన్స్ అంటారు. సో అలాంటి సందర్భానికి సాధ్యం చేసింది మీరు మీ వల్లే జరిగింది. సో అందుకని మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం కొద్ది క్షణాల్లో పిల్లలందరి యొక్క ప్రదర్శన చూస్తాం. ఆ తర్వాత లైవ్ ఆర్కెస్ట్రాతో, కొత్త జతులతో, కొత్త రీతులతో, నూతన చేరికలు, నూతన చేర్పులని పేరిణి సందీప్ మార్గదర్శకత్వంలో రూపొందించిన కోరియోగ్రఫీని మనం చూస్తాం. పేరిణి నాట్య వైభవాన్ని వీక్షిద్దాం, అభినందిద్దాం, అభిమానిద్దాం, ప్రోత్సహిద్దాం. ధన్యవాదాలు అందరికీ.
అందరికీ నమస్కారం. నా పేరు వాణి సింగిరికొండ, ప్రెసిడెంట్ ఆఫ్ న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఫర్ ద ఇయర్ 2024. మీ అందరికీ తెలిసినట్టుగా ఆగస్ట్ 21న పేరిణి పదం జరిగింది రవీంద్ర భారతిలో. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ అలాంగ్ విత్ తెలంగాణ కల్చరల్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్స్ అండ్ మణిద్వీప ఆర్ట్స్తో ఈ ప్రోగ్రామ్ని జరుపుకున్నాము. సుమారుగా 150 ఆర్టిస్టులు ఈ ప్రోగ్రాంలో పర్ఫామ్ చేయడం జరిగింది. నైటా ఈజ్ వెరీ ప్రౌడ్ టు సపోర్ట్ పేరిణి ఆర్ట్ ఫామ్ ఆల్వేస్. ఈ ఆగస్టే కాకుండా మార్చ్లో, ఇయర్ 2024 మార్చ్లో పేరిణి ఆర్టిస్టులని న్యూయార్క్కి ఇన్వైట్ చేయడం జరిగింది. న్యూయార్క్లో మన పేరిణి ఆర్టిస్టులు పర్ఫామ్ చేశారు ఫ్లషింగ్ టెంపుల్, గణేష్ టెంపుల్లో. అదే కాకుండా ఈ ఆర్టిస్టులు అందరినీ టైమ్ స్క్వేర్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ మన ఆర్టిస్టులు అందరూ టైమ్ స్క్వేర్లో పర్ఫామ్ చేశారు. వీఆర్ సో హ్యాపీ. అండ్ సేమ్ మన ఆర్టిస్టులు కూడా దే వర్ వెరీ వెరీ హ్యాపీ, అండ్ ఫర్ విచ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు అవర్ డోనర్స్ ఆల్వేస్ ఫర్ దర్ సపోర్ట్, ఫర్ ద స్పాన్సర్షిప్. అండ్ ఐ వుడ్ స్పెషలీ థ్యాంక్ పైల మల్లారెడ్డి గారు, హూ హ్యాస్ బీన్ వెరీ జనరస్, సపోర్టివ్ అండ్ మమ్మల్ని ఎల్లకాలం ప్రోత్సహిస్తూ ఉంటారు, మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. వెరీ థ్యాంక్ఫుల్ టు మల్లారెడ్డి గారు అండ్ ఆల్ అవర్ డోనర్స్. అండ్ పేరిణి ఆర్ట్ ఫామ్ని మాకు వీలైనంత సపోర్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ పేరిణి ఆర్టిస్టులను కూడా వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఈ పేరిణి ఆర్ట్ ఫామ్ని మరుగుపడకుండా వాళ్ళు కూడా వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తున్నారు, అండ్ మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. కీప్ సపోర్టింగ్ పేరిణి. వాణి సింగిరికొండ, న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్. ఎంతోమంది చిన్నారులు ఈరోజు ఈ వేదికను అధిరోహించి రవీంద్ర భారతి వేదికగా వారి ఒక జీవితంలో ఒక ముద్ర వేసుకోవడం జరిగింది. అంతమంది చిన్నారులను చూస్తుంటే ఈ వేదిక అంతా కూడా ఒక పండగ వాతావరణం తలపించింది. మనం ఏదైతే దేవకన్యలుగా భావిస్తామో అలా ఆ చిట్టి చిట్టి పాదాలతోటి ఇక్కడ వారు నర్తిస్తుంటే ఎంతో అందంగా, ఆకర్షణీయంగా మన సంస్కృతిలో భాగమైనటువంటి ఈ నృత్య కళలలో వారిని చూస్తుంటే నిజంగా మీ తల్లిదండ్రులుగా మీ అందరూ కూడా ఎంతో ఆనందించాల్సిన సమయం ఇది. మీరు అంత వారిని ఎంకరేజ్ చేస్తున్నందుకు ముందుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలని చిన్నప్పటి నుంచే వంట పట్టించడం అనేది చాలా చాలా అవసరం. ప్రస్తుతం అయితే మరీ అవసరం. ఏది ఏమైనా ఇది ఇలానే ముందుకు కొనసాగాలని, వారు నాట్య విద్యలోనే కాకుండా ఇంకా తదితర అంశాలలో కూడా వారు ప్రావీణ్యం పొందాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా వారిని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక అవకాశం కల్పిస్తారని వారు ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. వారు ఏది దాచుకోకుండా, గుప్త విద్య మీద లేకుండా నేర్పిస్తూ ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. వారిని అందించినటువంటి ఆ వాయిద్యం చాలా గొప్పది. వారిని కూడా ఈ వేదిక ద్వారా మరి సన్మానించుకోవడం మాకు ఆనందదాయకంగా ఉంది. మనం తెలుసుకున్న పురాణాలని మరి అటువంటి దాని గురించి ఏం తెలియకుండా వచ్చి వాయించడం అనేది అది అసలే సాధ్యం కాదు. సో నైటా తరఫు నుంచి పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ నైటా తరఫున మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మాకు ఈరోజు ఇక్కడ మీ అందరినీ కలవడం చాలా గౌరవంగా ఉంది. మా అధ్యక్షురాలు వాణి సింగిరికొండ గారు స్వయంగా ఇక్కడికి హాజరవడానికి ప్రయత్నించారు, కానీ కొన్ని అనివార్య కారణాల ఆమె ఇక్కడికి రాలేకపోయింది. బట్ ఆమె తరఫు నుంచి నేను ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఈ అవకాశం దొరికినందుకు చాలా సంతోషం. డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ నైటా తరఫు నుంచి మా హృదయపూర్వక నమస్కారములు. మన ప్రాచీన నృత్య కళారూపమైన పేరిణి నాట్య ఉత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం మరియు మణిద్వీప ఆర్ట్స్తో కలిసి ఈ ఈవెంట్ను నిర్వహించడం నైటాకే చాలా గర్వకారణం. ఈ గొప్ప సాంప్రదాయాన్ని కాపాడి ప్రోత్సహించడానికి నిరంతరం కృషి చేస్తున్న ప్రతి కళాకారులకు మనందరం రుణపడి ఉండాలి. మన సాంస్కృతిక సంపదలను కాపాడుతూ మరింత వేడుకగా జరుపుకుందాము.
డాక్టర్ మల్లారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. నైటాకి ఆయన ఎల్లప్పుడూ అద్భుతమైన మద్దతు అందిస్తూ ఉంటారు. ఆయన సంకల్పం మరియు సహాయం వల్ల నైటా కొత్త ఎత్తులకు చేరుకోవడానికి మరి ఊహించని స్థాయికి చేరుకోవడానికి సహాయపడుతుంది. మరోసారి ఈ కార్యక్రమం ఘనవిజయం చేయడానికి సహకరించిన డాక్టర్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ విద్యార్థులకు, ఈ కళను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు మా ప్రత్యేక ధన్యవాదములు. మరొక ప్రతినిధి కె కృష్ణమోహన్ రావు గారిని కూడా స్పందించాల్సిందిగా, చిన్నారులను ముఖ్యంగా బ్లెస్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్కారం, అలాగే పిల్లలందరికీ నా ఆశీస్సులు. మా కోడలు వాణి అక్కడ నైటా ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే ఇక్కడ నరోత్తమ్ రెడ్డి గారు ఆ బాడీలో ఉన్నారు, కల్చరల్ సెక్రటరీగా. మేము యుఎస్ఏలో వెళ్ళినప్పుడు ఆమె టేక్ ఓవర్ చేయడము ఈ 1 year అంతా ఆమె ఉంటుంది. నేను స్కూల్ ఎడ్యుకేషన్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను హైదరాబాద్లో, ఇక్కడే ఎస్సీఆర్టీలో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. ముఖ్యంగా కల్చరల్ ప్రమోషన్ అనేది చాలా అవసరం అండి. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో, ఎడ్యుకేషన్లో భాగంగానే కల్చర్ అనేది ఉంటుంది. ఆ కల్చరల్ ప్రమోషన్ చాలా అవసరము. ఈ రోజున మన కల్చర్ అనేది వెనక్కిపోకుండా ఉండాలన్నా, అలాగే కల్చర్ని మనం డెవలప్ చేసుకోవాలన్నా, అది ఒక సివిలైజేషన్లో భాగము కల్చర్ అమ్మ. ఎప్పుడైనా ఆ కల్చర్ని మనం దూరం చేసుకోవడానికి వీల్లేదు. గవర్నమెంట్స్ కూడా దాన్ని బాగా ప్రమోట్ చేయడానికి బడ్జెట్ ఇవ్వడము, ఇలాంటి కళాకారులను అందరినీ కూడా మనం ఎక్కువగా ప్రమోట్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అది నాటకాలు కావచ్చు, సినిమా కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కల్చరల్లో భాగమే. మనకి అప్రిసియేషన్ ఇచ్చేది, మనకి ఆనందాన్ని ఇచ్చేది కూడా కల్చరే. చదువు అనేది ఒక్కటే మనకి అవసరం కాదు, చదువుతో పాటు ఇవన్నీ ఉంటేనే ఆటలు కూడా అంతే అవసరం. అలాంటి భాగంలో ఉన్న ఈ కల్చరు, ముఖ్యంగా పేరిణి అనేది నాకే అంతకుముందు తెలియదు. నేను ఈ మధ్య అమెరికాలో మా కొడల దగ్గర ఉన్నప్పుడు ఈ పేరిణి గురించి తను చెప్పడము, ఒక ప్రోగ్రాంలో పేరిణి వాళ్ళ నాటకాలందరూ అక్కడికి వెళ్ళి ఒక 5-6 అనుకుంటాను, మా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు. అక్కడ ఉండి అక్కడ ప్రదర్శన చేసి వచ్చారు. మేము ఆ టైంలో అనుకోకుండా అక్కడ లేము. ఒక సావనీర్లో కూడా వీళ్ళది పేరిణి గురించి ఒక ఆర్టికల్ కూడా ఉండింది. అది కొంచెం మైనర్ కరెక్షన్స్ కానీ అవన్నీ చేయడం కూడా జరిగింది. అది తెలుగులోనే రాశారు. చాలా బాగా అనిపించింది. నేను దాన్ని బాగా చదివి పేరిణి అంటే ఇప్పుడు మళ్ళీ మా కోడలు చెప్పడం ఇక్కడికి మేము రావడం జరిగింది. ఆమె తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరూ కల్చర్ని ప్రమోట్ చేయాలని గవర్నమెంట్ వాళ్ళని కూడా నేను ఆశిస్తూ, ఈ కల్చర్ అనేది లేనిది ఎడ్యుకేషన్ లేదు, ఎడ్యుకేషన్ లేని సివిలైజేషన్ లేదు. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది పార్సల్. అన్నీ కూడా మేము స్కూల్ ఎడ్యుకేషన్లో వర్క్ చేయడం వల్ల నాకు ఈ అవగాహన ఉండింది. దాని మీద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నారు, అన్నీ చేస్తారు. కానీ ఈ కల్చర్ దగ్గరికి వచ్చేసరికి మనకి బడ్జెట్ ఇవ్వకపోతే వీళ్ళని ఎవరు ప్రమోట్ చేయలేరు. అన్ని ఎన్జిఓస్ కానీ లేదా బయట ఆర్గనైజేషన్స్ కానీ ఎంత చేసినా కానీ గవర్నమెంట్ సపోర్టు, అది అడ్వకేసీ అంటాం దాన్ని. మనం గవర్నమెంట్ ఎప్పుడు సపోర్ట్ చేయాలి. ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంటేనే ఇవన్నీ బాగుంటాయి. చిన్న పిల్లలు చూడండి ఎంత బాగా చేశారు. ఈ కళ అనేది ఎట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం చేయకపోతే ఈ పిల్లలందరికీ ఇది ఒక ప్యాషన్ అవ్వాలి రేపొద్దున. ఇట్ మే బి డ్రాయింగ్ ఆల్సో, ఏదైనా ఒక ఆట కానీ, డ్రాయింగ్ కానీ, ఒక పాట కానీ, ఇవన్నీ వాటిని ప్రమోట్ చేయకపోతే మనకి లైఫ్ లేదు. డబ్బులు ఒక్కటే కాదు, ఈ సోషల్ ఇందులో మన యొక్క ఈ కార్పొరేటైజేషన్ అనే దాంట్లో అంతా సాఫ్ట్వేర్ అయిపోయి వాళ్ళకి ఇవేం తెలియకుండా ఉంటున్నాయి. ఒక పాటలు పాడుతున్నారు, రవీంద్ర భారతిలో వెళ్దామంటే వాళ్ళు రారు. ఎంతో ఎంకరేజ్ చేయాలి, కానీ వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక ప్యాషన్ లాగా అవ్వాలి. అందుకే ఎడ్యుకేషన్లో భాగమైతే ఈ పిల్లలే రేపు పొద్దున పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళందరూ ఈ కల్చర్ని ప్రమోట్ చేస్తే మన దేశం ఎంతో బాగా ఉంటుంది. దేనికైనా అవసరం అనేది అప్రిసియేషన్ అనేది చాలా అవసరం. కనీసం నాకు పాడడం రాకపోయినా పాట పాడేవాళ్ళని అప్రిషియేట్ చేస్తే చాలు. వాళ్ళు పాడుతూ ఉంటారు మన కోసం. దట్స్ వాట్ వీ మీన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మామిడి హరికృష్ణ గారిని వేదిక మీదకి సాధారణంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. మా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మామిడి హరికృష్ణ గారి గురించి బాగా చెప్పుకోవాలి. తన ఈ డైరెక్టర్గా ఈ పొజిషన్ తీసుకొని లాంగ్వేజ్ని, కల్చర్ని బాగా ప్రమోట్ చేస్తారని మీడియా బాగా చెప్తుంది. తను కూడా బాగా చేస్తారు, తను కూడా బాగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళు కంటిన్యూ అయ్యి, అలాంటి వాళ్ళు గవర్నమెంట్లో ఒక భాగస్వామిగా ఉండి ఈ కల్చర్ని ప్రమోట్ చేయాలని నేను కూడా కోరుకుంటూ, తనకు ఆశీస్సులు తెలియజేస్తూ, తనకి అట్లాగే అప్రిసియేషన్ కూడా ఇస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్, మణిద్వీప ఆర్ట్స్ అకాడమీ, ఈ 3 సంస్థలు మనకు భారతీయ సంప్రదాయం ప్రకారం, భారతీయ ఆలోచన ధార ప్రకారం, భారతీయ తాత్విక చింతన ప్రకారం 3 అనే నెంబర్కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. త్రికాలాలు అంటాము.
త్రిలోకాలు అంటాం, త్రినేత్రుడు అంటాం, అది కదా. త్రిగుణాలు అంటాం, అంటే సత్వ, రజస్ అండ్ తమో గుణాలు. అంటే మనిషికి సంబంధించి, మనిషి మనస్తత్వానికి సంబంధించి, మనిషి ప్రవర్తన రీతులకు సంబంధించి చెప్పేవి త్రిగుణాలైతే, నిన్న నేడు రేపు ఈ మూడింటి యొక్క నిరంతర ధార, ఒక కాలధార, కాల ప్రవాహాన్ని చెప్పేది త్రికాలాలైతే, భూలోకము, పాతాళలోకము, స్వర్లోకము లేదా ఆకాశలోకం ఏదైనా కూడా ఈ మూడు లోకాల గురించి, అంటే మూడు ఎగ్జిస్టెన్సెస్ గురించి చెప్పేది త్రిలోకాలైతే, త్రికాలాలు, త్రిలోకాలు, త్రినయనాలు. త్రినయనాలు ఏంటి అంటే, రెండు కళ్ళు మనం చూస్తున్న కళ్ళు అయితే, మన అంతర్నేత్రం, మన జ్ఞాన నేత్రం ఏదైతుందో అదొక మూడవ కన్ను, మన జ్ఞానానికి సంబంధించింది. మనం చేసిన అనుభవం, మనం సాధించిన అనుభవం ఏతుందో అదే అంతర్నేత్రము, అదే త్రినయనము. సో ఇలా మూడు అనే అంశము భారతీయ తాత్విక చింతనలో ఎంతో గొప్పగా ఉన్న సందర్భంలో, నిన్న నేడు రేపటికి కొనసాగింపుగా ఉండే ఒక అత్యంత అద్భుతమైన వారసత్వ సంపద, కళా సంపద, నాట్య సంప్రదాయానికి సంబంధించిన మహోన్నతమైన సంపద పేరిణి సంపద, పేరిణి నాట్య సంప్రదాయం. ఆ పేరిణి నాట్య సంప్రదాయానికి సంబంధించిన విశేషాలని మరిన్ని జోడించి, ఎప్పుడో గతంలో ప్రాచీన కాలంలో, కాకతీయుల కాలంలో జాయప్ప సేనాని నేతృత్వంలో ప్రారంభమైన నాట్య సంప్రదాయ రీతులని శిల్పాలుగా చెక్కి నిక్షిప్తం చేసిన తర్వాత, అక్షరాలుగా రాసి జాయప్ప సేనాని నృత్యరత్నావళిలో గ్రంథస్థం చేసిన తర్వాత, దాన్ని మళ్ళీ అంటే ఎప్పటి నుంచో గతంలోంచి మొదలై మళ్ళీ ఇటీవలి గతంలో నటరాజ రామకృష్ణ గారి చేత అది పునరుజ్జీవాన్ని పొంది, ఆ తర్వాత నేడు అంటే ఈరోజు పేరిణి సందీప్ ద్వారా మరొక అత్యంత అద్భుతమైన నృత్య రూపకంగా నవనవోన్మేషమైన విన్యాసాలతో, కొత్త కంపోజిషన్స్తో, కొత్తగా సరికొత్తగా లైవ్ ఆర్కెస్ట్రాతో ఈరోజు ఈ వేదిక, ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో కళా ప్రదర్శన జరిగి పేరిణి నాట్య సంప్రదాయానికి సంబంధించిన నేటిని సంపూర్ణం చేసింది, రేపటికి దారులు వేసింది. అంటే త్రికాలాలలో కొనసాగడానికి కావలసిన ఒక నేపథ్యాన్ని పేరిణి నాట్య పరంపర, నాట్య పదం అనేది మనకిప్పుడు ఈరోజు ఎన్ష్యూర్ చేసింది, ఖచ్చితంగా నిర్ధారణ చేసి మనకు నిరూపించి చూపిస్తోంది. ఇవాళ ప్రదర్శన చేసిన పిల్లలందరూ కూడా రేపటికి ప్రతినిధులు, గురువులందరూ నేటికి రూపాలు. ఈ గురువులకి గురువులుగా ఉన్న నటరాజ రామకృష్ణ గారు, కళాకృష్ణ గారు, పేరిణి ప్రకాష్ గారు, సువర్చల గారు, అలాగే సునీల గారు, కుమార్ గారు, వీళ్ళందరూ కూడా, రతన్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా నిన్నటి గురువులకి ప్రతినిధులైతే, నేటి గురువులకి ప్రతినిధులుగా రంజిత్ ఉన్నాడు, సందీప్ ఉన్నాడు, రవితేజ గారు ఉన్నారు, పవన్ కుమార్ గారు, సంతోష్ గారు, వీరు ఈ కాలము నాటి గురువులుగా పేరిణి నాట్య సంప్రదాయాన్ని తమ భుజస్కంధాల మీద, తమ ముద్రల మీద, తమ కను సన్నలలో నడిపిస్తున్న కొత్త గురువులుగా, నయా గురువులుగా మన ముందున్నారు. ఇక రేపటి కొనసాగింపులుగా ఇప్పటి వరకు మన కళ్ళ ముందు ప్రదర్శన చేసి అద్భుతంగా నృత్య విన్యాసాన్ని ప్రదర్శన చేసిన కళాకారులు, బాల కళాకారులు, నవ కళాకారులు, యువ కళాకారులు మన ముందున్నారు. సో అందుకే ఇది త్రికాలాల పాటు కొనసాగుతున్న పరంపర ధార ఇదంతా. ఆ పరంపర ధారకి ఈరోజు మేమందరం సాక్షిభూతంగా నిలవడం సంతోషంగా భావిస్తున్నా. అలాగే పేరిణి నాట్యంలో ఉండే గొప్ప విశేషం ఏంటంటే, మనలో ఉండే త్రిగుణాత్మకమైన అంశాలని వివిధ రకాల హావభావ విన్యాసాలతో, వివిధ రకాల అభినయాలతో, చతుర్విధ అభినయాలతో మన ముందు ప్రదర్శించగలిగిన ఔన్నత్యము, సౌలభ్యము, సౌకర్యము ఉన్న అద్భుతమైన కళారూపం. త్రిగుణాలంటే మనం చెప్తాం, ఏమంటామంటే సత్వగుణం అంటే చాలా ధర్మగుణము, ప్రశాంతత, శాంత మనస్తత్వము, అభినయము, ఆ మొత్తం ప్రశాంత చిత్తంతో ఉండడం, సౌజన్యమూర్తిగా ఉండడం, సౌశీల్యంతో ఉండడం అనేది సత్వగుణానికి ప్రతీక. అలాగే రజోగుణానికి ప్రతీక ఏంటంటే రౌద్రము, తాండవము, వీరత్వము, ధీరత్వము, శూరత్వము, దాన్ని చూపించగలిగింది రజోగుణం. ఇక తమోగుణం బీభత్స ప్రధానమైంది, వినాశనాత్మకమైనది, జలసి, ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపాలు, ఇలాంటి ఆగ్రహము, ఆవేశాలతో కూడినటువంటి దాన్ని మనం తమోగుణం అంటాం. ఈ మూడు గుణ మేళవింపు మానవుడైతే, ఈ మూడు గుణాల మేళవింపుతో నవరసాలు
ఆవిష్కరించబడితే ఆ నవరసాలని అత్యంత అద్భుతంగా ఆవిష్కరించగలిగిన సౌలభ్యము సౌకర్యము ఉన్న కళారూపముగా ఈరోజు పేరుని మరొక్కసారి నిరూపించబడింది. ఎందుకంటే నటరాజ రామకృష్ణ గారు రూపొందించిన కళాత్మకత ఏతుందో 40 నిమిషాల పాటు రూపొందించిన కళాత్మకత అన్ని రసాలని ప్రదర్శించే విధంగా ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన మరిన్ని భావాలని, మరిన్ని ఉపరసాలని, మరిన్ని డైమెన్షన్స్ని చూపించడానికి కావలసిన సౌలభ్యం ఆనాడు లేకపోయింది. కానీ ఈరోజు ఈ నవగురువులు ఎవరుతున్నారో కళాకృష్ణ గారి పరంపర నుంచి మొదలుకొని ఇప్పుడు రంజిత్ కుమార్ వరకు, సందీప్ వరకు, అంటే యువ గురువు సందీపే గనక సందీప్ వరకు జరిగిన ఈ మొత్తం పరంపరలో మానవ జీవితాన్ని పరివేష్టించి ఉండే నవరసాలు మాత్రమే కాకుండా అలాంటి 99 రసాలను కూడా చూపించగలిగే సామర్థ్యం పేరుని కళారూపంలో ఉందని నిరూపిస్తున్న ఒక అత్యంత అద్భుతమైన ప్రదర్శన ఈరోజు మన ముందు జరిగింది. సో అందుకని ఈ కళాకారులందరికీ ఒక్కసారి మనందరి కరతాళ మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఇది చరిత్రలో లిఖించదగిన రోజు. పేరుని నాట్య ప్రస్థానంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఎందుకంటే పేరుని నాట్యం పరంపర ప్రయోగాలు చేసుకుంటూ వెళ్తుంది, ఉద్ధరించుకుంటూ వెళ్తుంది, తనను తాను సుసంపన్నం చేసుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే ఇది ఒక్కరోజు అయ్యేది కాదు. ఒక నాట్య పరంపర కానీ, సంప్రదాయం కానీ, కళారూపం కానీ ఒక్క రోజులో వచ్చేది కాదు, ఒక్క రోజులో మొదలయ్యేది కాదు, ఒక్క రోజులోనే ఓవర్ నైట్లో ఏదీ నిర్మించబడేది కాదు. ఇదంతా పరంపరగా కొనసాగుతూ తనని తాను ఎప్పుడూ సుసంపన్నం చేసుకుంటూ ఒక నిరంతర నదీ ప్రవాహం లాగా, ఒక కాన్స్టాంట్ ఫ్లక్స్ లాగా వెళ్తున్న క్రమంలోనే ఆ పరంపర కొనసాగుతుంది. సో ఆ పరంపర క్రమంలో ఈరోజు పేరుని నాట్య ప్రదర్శనని పేరుని సందీప్ మార్గదర్శకత్వంలో నిర్వహిస్తే దీన్ని చూడడానికి, వీక్షించడానికి, అభినందించడానికి విచ్చేసిన పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. సో వారిలో తెలంగాణ అంటే న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ నుంచి 3 ప్రతినిధులు వచ్చారు. వారు నిజంగా చాలా గొప్ప మనకి హెల్ప్ చేసింది. ఏంటంటే న్యూయార్క్లో టైమ్ స్క్వేర్లో పేరుని నాట్య పరంపరని ప్రదర్శిద్దాం అనుకున్నప్పుడు దాన్ని సాకారం చేసి చూపించడంలో కీలకమైన పాత్ర పోషించింది న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ సభ్యులు, వారి క్రియాశీల మార్గదర్శకత్వమే. సో వారు వాణి గారు, ఇక్కడ శ్రీవాణి గారు, తర్వాత నరోత్తమ్ రెడ్డి గారు, తర్వాత మన కృష్ణమోహన్ గారు, వీరందరూ కూడా చాలా ఇతోధికంగా సహకరించారు. ఒక స్వప్నాన్ని సాకారం చేసి చూపించారు. ప్రతి ఒక్క కళాకారుడి యొక్క స్వప్నం న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో ప్రదర్శన చేయాలని. అలాంటి కళని సాకారం చేసిన మనకు దోహదపడినటువంటి న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ సభ్యులు ఇక్కడికి రావడం, ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించడం సంతోషంగా భావిస్తూ వారికి ధన్యవాదాలు. వీరందరూ ఉన్నారు. అలాగే చంద్ర గారు ఉన్నారు. పేరుని నాట్యం పట్ల అమితమైన అభిమానం, అనురక్తి ఉంది. తను వివిధ వ్యవహారాల్లో, వాణిజ్య వ్యవహారాల్లో, తన సొంత ఎంటర్ప్రైజెస్లో ఉన్నప్పటికీ పేరుని నాట్యానికి సంబంధించి ఎవరు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా నేనున్నాను, నా గురువు పరంపర ఏదైతే ఉందో దానికి నేను ఎప్పుడు సహకరిస్తానని చెప్పే మంచి గురువు, మంచి నృత్యకారిణి చంద్ర. సో చంద్ర గారు ఉన్నారు. సో ఈరోజు దైవాజ్ఞ శర్మ గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. అందరూ బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలని దీవించగలిగే సహృదయము, సువిశాల మనస్తత్వం కలిగిన దైవోపాసకులు. సో మన దైవాజ్ఞ శర్మ గారు వారున్నారు. అలాగే పేరుని గురు పరంపరకు సంబంధించి నేను ఇంతకుముందే చెప్పాను, నిన్న నేడు రేపు ఈ 3 కాలాల నిరంతర ప్రవాహంలో నేటి తరానికి ప్రతినిధులుగా, నేటి గురువులుగా ఉన్నవారు ఇక్కడ 3 ఉన్నారు మన కళ్ళ ముందు. అత్యంత అద్భుతమైన గురువులు వారు. సంతోష్ కుమార్, అలాగే పవన్ కుమార్, అలాగే రవితేజ గారు. ఒక్కసారి ఈ నవ గురువులకి కూడా మనందరం మన కరతాళ ధ్వనులతో శుభాకాంక్షలు తెలియజేయాలి. అలాగే ఇప్పటివరకు వ్యాఖ్యానం చేస్తున్న రంజిత్ కూడా అత్యంత అద్భుతమైన పేరుని గురువే. ఈరోజు నేలకొండపల్లిలో రామదాసు కళాక్షేత్ర ప్రారంభోత్సవానికి సంబంధించిన కార్యక్రమంలో పేరుని నవ్యజ అండ్ పేరుని రంజిత్ కుమార్ వాళ్ళ శిష్య బృందం ప్రదర్శించిన కళారూపాన్ని గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చూసి ఆశ్చర్యపోయి, ఆనందపడి, సంబరపడిపోయి వన్స్ మోర్ అని చెప్పి మరొక్కసారి ఆ కళని ప్రదర్శింపజేసుకొని ఆనందించిన సందర్భం ఇవాళ ఉంది. అది పేరుని గొప్పతనం. అలాగే పేరుని ఆ నృత్యాన్ని ఆ విధంగా కంపోజ్ చేసిన గురువుల గొప్పతనం, ఆ విధంగా ప్రదర్శన చేసిన కళాకారునిలో గొప్పతనం, కళాకారుల గొప్పతనం. సో అలాంటి ఒక అద్భుతమైన అంశానికి ఈరోజు ఇక్కడ ఉండి కూడా నడిపిస్తున్న పేరుని రంజిత్ కుమార్ కూడా అత్యంత అద్భుతమైన గురువు. అలాగే పేరుని సందీప్, ఆ సందీప్ కూడా శుభాకాంక్షలు. ఒక్కసారి మనందరి కరతాళ మధ్య వారికి శుభాకాంక్షలు
తెలియజేద్దాం. వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు నాకు ఆత్మీయుడు, ఎంతోమందికి వేలాది మంది కలల్ని నిజం చేస్తున్న ఒక మార్గదర్శి. జ్ఞానాన్ని అందిస్తాడు, అక్షరాలను నేర్పిస్తాడు. విద్యా వ్యవస్థలో ఉద్యోగం అనేది అంతిమ లక్ష్యం అయితే ఎవరికైనా చదువుకున్న వారందరికీ కూడా అంతిమ లక్ష్యం ఏంటంటే ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనేది. గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం ద్వారా ప్రజలకు సేవ చేయొచ్చు అనేది ఒక సంకల్పం. ఆ సంకల్పాన్ని సాకారం చేయాలంటే ఎక్కడెక్కడి నుంచో ఊర్లలో నుంచి వచ్చి వాళ్ళకు ఉంటుంది ఆలోచన తప్ప దానికి తగిన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎలా సన్నద్ధం కావాలి, ఆ సన్నద్ధతలో ఉండే సాధక బాధకాలేంటి, సమస్యలేంటి, సవాళ్ళేంటి, ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, వీటన్నిటికీ సంబంధించిన మార్గదర్శకత్వాన్ని నిస్వార్థంగా ఒక అకుంఠిత భావంతో ఒక 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 దైవ కార్యంలాగా, ఒక యజ్ఞంలాగా నిర్వహిస్తున్న అత్యంత అద్భుతమైన శిక్షకుడు, మార్గదర్శి. వేలాది మంది యువకులకి వాళ్ళ కలల్ని, వాళ్ళ ఉద్యోగ కలల్ని సాకారం చేస్తున్న చక్కని మనిషి, సహృదయుడు, నిర్మల స్వభావి, ప్రశాంత చిత్తుడు కృష్ణప్రదీప్ గారు. కృష్ణప్రదీప్ గారు ఈరోజు మన మధ్య ఉండడం, నా ఆహ్వానం మేరకు ఇవాళ రావడం అనేది చాలా గొప్ప విశేషం. ఇక్కడ మన అశోక్ నగర్ సిగ్నల్స్ దగ్గర 21st సెంచురీ ఐఏఎస్ అకాడమీ అనే ఒక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులకి మార్గదర్శకత్వం అందించారు. ఎప్పుడు నిరంతరం సేవ చేస్తుంటారు. జ్ఞాన సేవ, జ్ఞానాన్ని పంచడం, విజ్ఞానాన్ని పెంపొందింపజేయడం, అలాగే హేతుబద్ధతని పెంచడం, అలాగే ప్రతి యువకుడికి తన పట్ల తనకు ఒక విశ్వాసాన్ని కలిగించేలాగా వారి కార్యక్రమాల ద్వారా, వారి కోచింగ్ ద్వారా నిర్వహిస్తూ వస్తున్నారు. అలాంటి కృష్ణప్రదీప్ ఈరోజు మన మధ్య ఉండి ఇంతకుముందే చాలా చక్కగా మాట్లాడారు. కళా సంప్రదాయాల గురించి, వారసత్వం గురించి, మనం చేయాల్సిన బాధ్యతల గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. సో వారికి మనందరి కరతాళ మధ్య ఒక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే ఈరోజు ఇక్కడ లైవ్ ఆర్కెస్ట్రా చేశారు. ఎక్సలెంట్ లైవ్ ఆర్కెస్ట్రా. నేను ఆన్లైన్లో చూస్తూ ఉన్నాను. వేరు పనుల వల్ల, కొంచెం పనుల ఒత్తిడి వల్ల ఉన్నప్పటికీ లైవ్ ఆర్కెస్ట్రా చూశాను. ఎక్సలెంట్. వీరస్వామి, యు ఆర్ గోయింగ్ టు మేక్ ఏ మార్కెట్. రా, నువ్వు ముందుకు రా, వెనక ఉన్నావు, ఇప్పుడు ముందుకు రా. వీరస్వామి మృదంగం మీద, తబలాల మీద, ఇట్లా పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ మీద అత్యంత అద్భుతంగా ప్రదర్శన చేస్తున్నాడు. జయకుమారాచార్య గారు రూపొందించిన మార్గంలో వీరస్వామి వెళ్తూ రేపటి పేరునికి ఒక అత్యంత అద్భుతమైన అకంపనిస్ట్గా ఉండడంలో ఏమాత్రం సందేహం లేదు వీరస్వామికి. అలాగే శ్రీనివాస్ గారు ఉన్నారు, అదే నట్టువాంగం చేశారు. ఇక్కడ మన నట్టువాంగం ఎట్లాగూ గానం అంతా చేసింది సందీప్ అండ్ మిగతా వాళ్ళందరూ చేశారు. సో వాళ్ళందరికీ కూడా, మిగతా ఎవరైతే అకంపెనింగ్ ఆర్కెస్ట్రా ఎవరైతే ఉన్నారో వారందరినీ ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థన. రైట్, ఓకే. ఎవరుంటే వాళ్ళందరికీ కూడా ఒక్కసారి మనందరి కరతాళ మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. సో ఇది కదా, అంటే ఒక శిక్షకుడు లేదా ఒక రీసెర్చర్, ఒక పరిశోధకుడు లేదా ఒక కొత్త కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో కొరియోగ్రఫీ చేయొచ్చు, నాట్య భంగిమలు రూపొందించవచ్చు, దానికి లిరిక్స్ రాసుకోవడం, వెతుక్కోవడం, దానికి ప్రాచీన ఔన్నత్యాన్ని తీసుకురావడం అది చాలా కష్టమైన విషయం. సో దాన్ని వెతుక్కొని పరిశోధన చేసి దానికి ఒక రూపొందించి దానికి మ్యూజికల్ నోట్స్ని తయారు చేసుకొని అందరూ మ్యూజిక్ అకంపనిస్ట్ అందరితో కూర్చొని డిస్కస్ చేసి దాన్ని సశాస్త్రీయంగా, ఆ శాస్త్రీయ సంప్రదాయ రీతులకు అనుకూలంగా జతులని, గతులని, భంగిమలని, ముద్రలని, హస్త పాదముద్రలన్నింటినీ కూడా రూపొందించుకోవడం అనేది ఒక మహాయజ్ఞం. ఈ మహాయజ్ఞాన్ని సునాయాసంగా చేసింది, అమితమైన భక్తితో చేసింది, అనురక్తితో చేసింది పేరుని సందీప్. ఒక్కసారి సందీప్ ముందుకురా. సందీప్ ఒక్కసారి మనందరి కర్తల మధ్య, అయ్యా ఇక్కడ మీరున్న పిల్లలు కూడా బాగా చప్పట్లు కొట్టచ్చు. నేనైతే ప్రేమగా ఎవరికి ఎన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ నేనైతే ఆయనను ఏమని పిలుచుకుంటానంటే మా కాలపు నటరాజ రామకృష్ణ పేరుని సందీప్. అంటే ఆ కాలంలో నటరాజ రామకృష్ణ 2000 ఆయన మరణించేంత వరకు నటరాజ రామకృష్ణ గారికి ప్రత్యామ్నాయం లేదు. ఆయన మహనీయుడు, తేజోమూర్తి, అత్యంత అద్భుతమైనటువంటి గొప్ప కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒక సంప్రదాయాన్ని పునరుజ్జీవం తీసుకొచ్చినటువంటి గొప్ప మనిషి ఆయన. ఆయనకు ప్రత్యామ్నాయం లేదు, ఆయనకి ఎవరూ సబ్స్టిట్యూట్ కారు. కానీ
ఆయన స్ఫూర్తిని తీసుకున్న వాళ్ళందరూ కూడా నటరాజ రామకృష్ణుడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయట్లేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ, ఇలా భారతీయ శాస్త్రీయ రీతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కావాల్సిన ఇతోధిక ప్రోత్సాహాన్ని, సపోర్ట్ని ఇస్తున్నది. ఈవెన్ ఫ్యూజన్ డ్యాన్స్ కూడా మేము ఇక్కడ పెట్టుకున్నాం. ఫోక్ నుంచి ఫిల్మ్స్ వరకు ఉండే అన్ని రకాల కళారూపాలని ప్రోత్సహించడం. పేరిణి ఒక విలక్షణమైనటువంటి డ్యాన్స్ ప్రక్రియ. నా అదృష్టం ఏంటంటే ఆ ప్రారంభానికి, నటరాజ రామకృష్ణ ప్రారంభానికి నేనున్న అతిథిగా. వారు మా ఇంటికి వచ్చి అక్కడ ముషీరాబాద్ దగ్గర ఎక్కడో ఉండేవారు, నన్ను ఆహ్వానించారు. ఒక నిజమైన సంకల్పంతో దానికి ఒక ప్రాచుర్యాన్ని సంతరింపజేసి కేవలం దేవాలయాలకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని వివిధ మార్గాల్లో కూడా పేరిణికి ఒక ప్రత్యేకత సంతరింపజేసినటువంటి పెద్దలు నటరాజ రామకృష్ణ గారిని నేను మరొక్కసారి ఏ లోకాల్లో ఉన్న సముచిత స్థానం అని భగవంతుని ప్రార్థిస్తూ, ఆ లెగసీని, ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేసినటువంటి చిరంజీవులందరినీ కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అవార్డు పొందుతున్నందుకు కూడా వీర వనితలు, వీర నర్తకులు ఉంటారు. శ్రీ మద్దూరి తదుపరి శ్రీ వంశరాజుల కృష్ణ గారు, ఇప్పుడు ఆసక్తిగా గుర్తిస్తున్నా. సరిపోవడం లేదు, హాలు మారిపోవాలి. గట్టిగా చెప్పట్లండి. పేరిణి సంతోష్ గారిని సత్కరించవలసిందిగా పెద్దలను ప్రార్థిస్తున్నాను. బ్రదర్స్, పేరిణి నాట్య బ్రదర్స్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. వారిద్దరికీ ప్రత్యేక సత్కారం. ఆచార్య శ్రీ కైవట్య శర్మ గారిని సత్కరించవలసిందిగా పెద్దలందరినీ ప్రార్థిస్తున్నాం. గురువుని మించిన గురువులాగా హరికృష్ణ గారు మా వందు ఎప్పుడు కూడానండి లేదు కాదు అనకుండా మాకు తగిన సమయాన్ని, అది సదుపాయాన్ని, అన్నిటినీ ఆర్థిక సహాయాల్ని, ప్రోత్సాహాన్ని అన్నీ అందిస్తూ ఈరోజు మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చేలాగా చేశారు. పేరిణిని నటరాజ రామకృష్ణ గారు ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రదర్శిస్తే పేరిణి నాట్య రూపాన్ని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర గ్లోబల్ లెవెల్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించింది సందీప్. అంతేనా? అంతేకాదు, ఫ్లాష్ పేరిణి అనే ఒక కొత్త విధానాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా షాపింగ్ మాల్స్లో, అంటే ప్రజల వద్దకే మన కళారూపాన్ని తీసుకెళ్లాలనే ఆలోచన భాషా సాంస్కృతిక శాఖ తరపున నేను అది డిజైన్ చేస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి పృథ్వీరాజ్ రామస్వామి అండ్ సందీప్ షాపింగ్ మాల్స్లో, ఇనార్బిట్ షాపింగ్ మాల్, శరత్ మాల్, లూలు మాల్, అలాగే జీవికే1 ఇలాంటి ప్రామినెంట్ షాపింగ్ మాల్స్లో ఫ్లాష్ పేరుని పేరుతో అత్యంత అద్భుతంగా ప్రదర్శన చేసింది సందీప్. సో సందీప్ టీంకి, సందీప్కి ఈ సందర్భంగా మనం సత్కారం చేద్దాం. ఇది ఆరంభం మాత్రమే. ఆ మహానుభావుడి యొక్క కృషి అంతరించకూడదు అనంటే
ఇది కళాక్షేత్రంగా స్థాపించబడి ఎంతోమంది వేల మంది విద్యార్థులు ఇంకా శిక్షణ రూపంలో ముందుకెళ్ళాలని, అలాగే మీ చిరకాల ఆకాంక్ష 1000ని 1 మందితో ఎప్పుడైతే ఈ కళను ప్రదర్శించగలుగుతామో అప్పుడు ఈ కళకు మళ్ళీ కాకతీయ కళా వైభవం సంతరించుకుంటుందని కోరుకుంటూ, తప్పకుండా వారి పేరు మీద ఒక కళాక్షేత్రమో లేదా వారి పేరు మీద ఒక విగ్రహమో ఏదో ఒకటి స్థాపించబడాలనేది నా చిరు కోరిక సార్. ఇది శ్రీ మణిద్వీప ఆర్ట్స్ అకాడమీలో ఉన్న ప్రతి చిన్నారుల యొక్క కోరిక కూడా అండి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చరల్ తెలంగాణ గవర్నమెంట్, న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ అండ్ శ్రీ మణిద్వీప ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన పేరిణి నాట్యపదం అనే కార్యక్రమం చాలా విజయవంతంగా ముగిసిందండి. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియడానికి ముఖ్యంగా అమెరికా నుంచి న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ ఎంతో కృషి చేసిందండి. 2024 గాను ప్రెసిడెంట్గా ఉన్న శ్రీమతి వాణి సింగిరికొండ గారికి, అలాగే నైటా సంస్థకు, శ్రీ మణిద్వీప ఆర్ట్స్ అకాడమీ నుంచి, అలాగే పేరిణి నాట్యం తరపు నుంచి చాలా చాలా కృతజ్ఞతలండి. నిజంగా నైటా తెలంగాణ గుండె చప్పుడుగానే పనిచేస్తుందండి. ఎందుకు అనంటే సహజంగా అందరూ ఒక సహాయం చేసి వదిలేస్తారు, కానీ మన తెలంగాణ కల్చర్ అయిన పేరిణి నాట్యాన్ని ప్రమోట్ చేయడమే కాకుండా, అమెరికాకు తీసుకెళ్లడమే కాకుండా, ఇండియాలో జరిగే ప్రతి కార్యక్రమానికి చేయూతనిస్తూ అండదండగా ఉంటుంది. నిజంగా ఎవరన్నా పట్టుకొని వదిలేస్తారు, కానీ చివరి వరకు నడిచే వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో నైటా సంస్థ చాలా గొప్పదండి. అలాగే వాణి సింగిరికొండ గారికి కూడా ఈరోజు మేము చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రవీంద్ర భారతి వేదిక పైన 155 మంది చిన్నారుల చేత జరిగిన ఈ పేరిణి నాట్యపదం అనే కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. పార్టీలో ఈ రోజున ఈ పేరిణి ప్రోగ్రాము సందీప్ సహాయంతో జరిగింది. సందీప్ చాలా బాగా పనిచేస్తారు. ఇంకా అట్లాగే అందరూ ఆశీస్సులు లభించాయి. డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్గా డిపార్ట్మెంటల్ కూడా వాళ్ళకి సహకారం జరిగింది. అందరూ దీన్ని ప్రమోట్ చేయాలని చూస్తారు. ముఖ్యంగా కల్చర్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంది. అలాగే నైటా అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కలిసి వర్క్ చేసి ఈ పేరిణి నృత్యాన్ని సంగీత్ ద్వారా ఇంకా ప్రచారంలో తీసుకురావాలని చాలా బాగా జరిగింది. ఇక్కడైతే చాలా గ్రాండ్గా జరిగింది. వాళ్ళందరూ చాలా బాగా చేశారు. వాళ్ళ తల్లిదండ్రులందరూ బాగా కోఆపరేట్ చేసి వాళ్ళకి తయారు చేశారు ఆ రకంగా. అలాగే ఈ పేరిణి ఆర్గనైజర్స్ కూడా బాగా కోఆపరేట్ చేసి పిల్లలందరికీ బాగా సపోర్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి చాలా గ్రాండ్గా జరిగించుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈ పేరిణి నృత్యాన్ని ఇంత మహోన్నతంగా తీర్చిదిద్ది మనందరికీ ప్రదర్శన రూపంలో ఈరోజు ఇలా ప్రదర్శన ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం. మేము చాలా అనుకున్నాం, పేరిణి నాట్యం గురించి చాలా అనుకున్నాం. నటరాజ్ రామకృష్ణ గారు పునర్జీవనం తీసుకొచ్చిన దగ్గర నుండి కూడా మేము ఈ పేరిణి నాట్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఎలా తీసుకురావాలి, తెలంగాణకి ఒక శాస్త్రీయ వృత్యం ఒకటి ఉన్నది అన్న విషయాన్ని బయటికి ఎలాగా విస్తృతంగా ప్రచారం చేయాలి అనే విషయాన్ని చర్చించుకుంటున్నప్పుడు మాకు మామిడి హరికృష్ణ గారు ఏదైతే కల్చరల్ డైరెక్టర్గా ఉన్నారో ఆయన చాలా సహాయకరంగా ఉన్నారండి మాకు. ఆయన ప్రోద్బలంతోనే ఈరోజు ఆర్థికంగా మాకు సహాయం కానివ్వండి, ఇంకా మాకు వెన్ను తట్టి నిలబెట్టి కళాకారుల్ని ఇంతవరకు తీసుకురావడంలో కానివ్వండి, ఆయన సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. ఆయన గనుక లేకపోతే ఈరోజు పేరిణి నాట్యాన్ని ఇప్పుడు మళ్ళీ ఇంత దిగ్విజయంగా ప్రదర్శనలు ఇవ్వడానికి అయ్యేది కాదు. నేర్చుకున్న వాళ్ళకి, నేర్పించిన వారికి, గురువులకి అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ వారికి, అమెరికా నుంచి పరోక్షంగా సపోర్ట్ చేసిన వారికి అందరికీ కూడా మా కళాకారులందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు పేరిణి రహమతుల్లా. ఈ పేరిణి నాట్యం గత కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధిగాంచింది. ప్రస్తుతానికి మరుగున పడిపోవడం వల్ల దీనికి ఎక్కువ ప్రఖ్యాత దొరకలేదు. ఇప్పుడు పేరిణి సందీప్ గారు దీంట్లో కొత్త ఐటమ్స్ని
ప్రజెంటేషన్ చేశారు. దీన్ని పేరిణి నాట్యపదంగా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇందులో నా శిష్యులు కూడా ప్రదర్శన చేశారు. నేను పేరిణి సందేశ్ శిష్యునండి. ఈ నాట్యం చేయడానికి మాకు ఇంత అవకాశం కలిగించినందుకు చాలా ధన్యవాదాలు. వినాయక గద్యాన్ని ప్రదర్శించిన చిన్నారులందరూ వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాను.